కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. గత ఎన్నికల్లో వైసీపీతో కలిసి పనిచేసినటువంటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జతకట్టబోతున్నారా? అందుకే చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారా? ఇప్పటికిప్పుడు పీకే రావడం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? కేవలం 2 నెలల సమయం ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పీకే టీడీపీతో జత కడితే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో ప్రశాంత్ కిషోర్ అంటే ఆల్మోస్ట్ ఎన్నికల వ్యూహకర్త అందరికీ తెలుసు. ఆయన ఒకసారి ఒక పార్టీతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధిస్తుంది అనేది చాలామంది కూడా నమ్ముతారు. అదే జరిగింది. గత ఎన్నికల్లో కూడా 151 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే అంటే కొన్ని చోట్ల ఓడిపోయిన పార్టీలు ఉన్నాయి, కొన్ని చోట్ల గెలిచిన పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుతో కలవడం వల్ల కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో పీకే రావడం అనేది ఆ పార్టీకి ప్లస్. జనరల్గా పీకే ఎంట్రీ కానీ ఆయన వే ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఒక యాంపుల్ టైం అనేది ఉండాలి, ఒక సరిపడినంత సమయం ఉండాలి. దాని ప్రకారం ఆయన వ్యూహాలు అమలు చేయడానికి వ్యూహాలని ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్స్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో పార్టీలు ఉండాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవి 2 కూడా లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్నికల ముంగిట ఉన్నారు. ఒక 1.5-2 నెలల్లో ఎన్నికల నగారం మోగడానికి ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది. ఎప్పటివరకు చేయాల్సినటువంటి వ్యూహ రచనలు, ఎత్తులు, పై ఎత్తులు అన్నీ కూడా ఎవరికి వారే తీసుకున్నారు. జగన్ తరపున ఉండి ఒక రకంగా పీకే డైరెక్షన్లో కొంతమేరకు గత 5 ఏళ్లలో ఆయన సలహాలు, సంప్రదింపులు, ఆయన సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ నడిచిందన్నది కూడా వాస్తవం. సో ఇప్పటికిప్పుడు ఆయన రంగు మార్చి, జెండా మార్చి టీడీపీ వైపు వచ్చిన తర్వాత ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకోవడం మాత్రం అవివేకం. అయితే ఈ మీటింగ్ వెనకాల కేవలం స్ట్రాటజీ, వ్యూహకర్తగా ఉండేటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయా, ఆ పరిధిని దాటినటువంటి అంశాలు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేయాలనేటువంటి అంశం పైన కొంత సుముఖంగా లేరు అనేటువంటి చర్చ జరిగింది. అయితే ఒక 5-6 నెలల నుంచి ఇటు ప్రశాంత్ కిషోర్ ట్రై చేయడం కావచ్చు, టీడీపీ ట్రై చేయడం కావచ్చు, మొత్తానికైతే ఇద్దరి మధ్య చర్చల ప్రక్రియ అయితే జరిగింది. ఆయన అరెస్ట్ కాక ముందర కూడా కొన్ని సమాలోచనలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినటువంటి సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయినట్టుగా టీడీపీ వర్గాలే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 6-100 అయినా కానీ గెలవాల్సినటువంటి అనివార్యత ఉంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా. ఎందుకంటే అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రాజకీయంగా ఆయన వయసు రీత్యా చూసినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయన ఎలాగైనా ముందడుగు వేయాలి, గెలవాల్సిందే అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా జనసేన కలిసి వచ్చింది. ఎత్తులు ఇవన్నీ, పొత్తులు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేయడానికి ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి ఒక రాజకీయ సలహాదారుగా ఆయన సేవలను ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకోకపోతుందా అనేటువంటి సందేహం మాత్రమే మిగిలింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ 2 నెలల్లో జరగబోయేటువంటి ప్రకటన. ఇంకోటి మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ భేటీ తర్వాత ఇమీడియట్గా ఐపాక్ ఒక ప్రకటన చేసింది. ఇప్పటివరకు మేము వైఎస్ఆర్సీపీ కోసం ఎంతూజియాస్టిక్గా పనిచేసాము, రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మేరకు అధికారంలోకి తీసుకొస్తాం అనేటువంటి ఒక ట్వీట్ చేసింది. కాబట్టి ఐపాక్కి అసలు ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదన్న విషయం ప్రశాంత్ కిషోరే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఎలా ఉందంటే విచిత్రమైనటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా కానీ ఈయన తయారు చేసినటువంటి శ్రేణులు, బృందాలే ఉన్నాయి. కాబట్టి వాటితో ఈయన కాంటాక్ట్లో ఉన్నారా లేదా ఈయన డైరెక్షన్స్ని వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది అంతర్గతంగా జరిగేటువంటి అంశం. వైఎస్ఆర్సీపీ లీడ్ చేస్తున్నటువంటి రిషిరాజ్ సింగ్ ఐపాక్ టీంని లీడ్ చేస్తున్నారు. ఆయన ఈయన దగ్గర నుంచి వచ్చిన ఆయన. టీడీపీ వ్యవహారాలు చూస్తున్నటువంటి రాబిన్ శర్మ ఆయన టీం నుంచి వచ్చిన వాడే. ఈవెన్ మొన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు కూడా ఈయన టీం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కాంటాక్ట్లో ఉన్నారా లేదా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రాథమికంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే కొన్ని క్షేత్రస్థాయి సర్వే నివేదికలపైన ఇద్దరు చర్చించినట్టుగా జనసేన, టీడీపీ కలిసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా మారుతాయి. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ నోన్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్. ఆయన లెక్కలన్నీ కూడా కుల సమీకరణలు అలానే ఎమోషనల్ ఇష్యూస్ బేస్ మీదే నడుస్తూ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయాల గురించి మాట్లాడడానికి ముందర మనం గత ఎన్నికల్లో చూస్తే కనుక మమతా బెనర్జీ తరపున బెంగాల్లో ఆయన చేసినటువంటి రాజకీయం, సర్వశక్తులు వడ్డీ ఏ విధంగా బెంగాల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి బీజేపీని కూడా అక్కడ మట్టి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వతహాగా బీజేపీకి అక్కడ ఉన్నటువంటి బలహీనతలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో మమతా బెనర్జీని ఏ విధంగా, తృణమూల్ కాంగ్రెస్ని ఏ విధంగా అధికారంలోకి తీసుకొని, పైగా 3 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని
తీసుకురావడం అనేది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. గుజరాత్లో కూడా మూడోసారి బీజేపీ అక్కడ మోడీ సీఎంగా ఉన్న టైంలో మూడోసారి గెలవడం గుజరాత్ ఆ తర్వాత కదా ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తం అయింది. తర్వాత 2014 ఎలక్షన్స్ స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం, అక్కడి నుంచి ఈయనేదో అద్భుతాలు చేస్తారనేటువంటి అంచనాలు రావడం, బీజేపీ అధికారంలో కేంద్రంలో అధికారం రావడం, వచ్చిన 6 నెలల్లోనే మళ్ళీ తెగదెంపులు చేసుకుని బయటికి రావడం. తర్వాత ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర ఇస్తే కనుక తను కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెస్తాననేటువంటి ఛాలెంజ్ కూడా చేసి ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకు ఉన్నటువంటి అవసరం, అలాంటి ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఉన్నటువంటి అనివార్యత. ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీని పెట్టుకుని బీహార్లో పాదయాత్ర చేసుకున్నారు. జన్ స్వరాజ్ పాదయాత్ర అని ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుడుగానే కలిసి పనిచేశారు, మళ్ళీ బయటకు వచ్చారు, సొంత పార్టీ పెట్టుకుని సొంత రాజకీయం చేసేటువంటి. కాబట్టి ఈ బిజీలో ఉండగా ఆయన వ్యూహకర్తగా పనిచేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ జాతీయ స్థాయి అంశాలు దృష్టిలో ఉంచుకొని, అలానే రాజకీయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, పైగా చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా, ఆయన బలహీనతలు బలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తెలుగుదేశంకి ఎంతో కొంత కలిసి వస్తారు అనేటువంటి ఒక ఆలోచన రెండు పక్షాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్తో భేటీలు కావచ్చు, ఈ వ్యూహ రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కేవలం ఆయన ఒక రాజకీయ సలహాదారుడుగానే మిగిలిపోతారంటారా? దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంతకంటే అవకాశం లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ టీం పనిచేయాలంటే ఆయన పెట్టుకునేటువంటి అంచనాల ప్రకారం కనీసం 6 నుంచి 1 సంవత్సర కాలం పాటు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తేనే ఎన్నికల గెలుపు భరోసా అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు. 2 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆల్రెడీ పొత్తులు కూడా ఖరారు అయిపోయినటువంటి నేపథ్యంలో, కాకపోతే ఇక్కడ క్షేత్రస్థాయి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ కూటమి బలహీనంగా ఉంది, ఎక్కడ ఏ ఎత్తుగడ వేస్తే అది పారేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా సామాజిక సమీకరణలు. అసలు తెలుగుదేశం జనసేన పార్టీ కలయిక సామాజిక సమీకరణల మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు కానీ అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. మెటీరియల్ ఉండాలి కానీ మేస్త్రి ఎలాంటి వాడైతే ఉపయోగం ఏముందని ఆయన కామెంట్లు కూడా చేశాడు. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఒక సలహాదారుగా ఆయన సర్వీసెస్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయి కన్సల్టెంట్గా ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆల్రెడీ ఇప్పుడు షో టైమ్ అని చెప్పిన టీమ్, రాబిన్ శర్మ టీంతో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. కాబట్టి అతను ఇంతకు ముందర ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే కాబట్టి ఆయన గైడెన్స్ ఆయనకు ఉపయోగపడవచ్చు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక జనసేన టీడీపీ కూటమిని ముందుకు నడిపించేటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు, సంప్రదింపులు, అలానే జగన్ పార్టీ ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎవరిని ఢీకొనాలి. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం కూడా నడుస్తుంది. కొంతమంది వైసీపీ నాయకుల్ని టీడీపీ టార్గెట్ చేసింది. అలాంటి నియోజకవర్గాలపైన కూడా ప్రశాంత్ కిషోర్ టీము ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే గత 2-3 నెలల నుంచి కూడా ఈ బృందం కొంత వర్కౌట్ చేసింది. ఉదాహరణకి గుడివాడ నియోజకవర్గం ఉంది. ఏ అంశం వచ్చినా కానీ సామాజిక అంశాల పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు నాయుడు మీద అతను దాడి చేసినంతగా, ఆ ఎమ్మెల్యే దాడి చేసినంతగా మరి ఏ ఎమ్మెల్యే కూడా దాడి చేయరు. అంత ఏకవచన ప్రయోగాలు, ఇక బూతులు పరిధి దాటినటువంటి మాటలు. కానీ ఇలాంటి నాయకులను ఎలా కంట్రోల్ చేయాలి? అలానే జగన్మోహన్ రెడ్డికి కోర్ టీమ్గా ఉన్నటువంటి వ్యక్తులను ఓడించాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటిపైన మాత్రం ఖచ్చితంగా ఈయన సలహాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళను ఓడించడం ఒక ఎత్తు అయితే అధికారంలోకి రావడం మరొక ఎత్తు. ఈ 2 అంశాలపైన కూడా ప్రశాంత్ కిషోర్ని ప్రత్యేకమైనటువంటి అవసరంగా తెలుగుదేశం పార్టీ పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే ఈ భేటీలు కానీ, ఈ సంప్రదింపులు కానీ, ఈ చర్చలు కానీ జరిగినట్టుగా తెలుస్తుంది. జనసేన టీడీపీ ఈక్వేషన్, ఈ 2 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి క్రమంలో కాపు కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య ఒక సమతూకం వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి? ఈ సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతను కూడా బహుశా ఆయన నుంచి సలహాలు, సంప్రదింపులు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ 2 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఆయన్ని ఒక సలహాదారుగా నియమించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారో అప్పటి నుంచి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్కి వ్యతిరేకంగా గతంలో చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పదే పోస్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు అంతా కూడా ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. యూట్యూబ్లో లైబ్రరీలోకి వెళ్ళి ఓపెన్ చేసినట్టుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పేరుతో సెర్చ్ చేస్తే ఎవరు ఎన్ని మాట్లాడినారో అవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ తెలుగుదేశం పార్టీకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నారా లోకేష్ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక వ్యూహకర్తగా అతను అక్కడ ఆయన అంగీకరించినటువంటి ప్రాజెక్ట్ను సక్సెస్ చేసేటువంటి క్రమంలో ఆయన వేసినటువంటి ఎత్తుగడల వలన రాష్ట్రం నష్టపోయింది అనేటువంటి మాట
తెలుగుదేశం పార్టీ చెప్పింది. అట్ ద సేమ్ టైమ్ ఒక దశలో ప్రశాంత్ కిషోర్ కూడా విచ్చలవిడి పథకాలు అమలు చేయడం వలన, ఉచిత పథకాలు అమలు చేయడం వలన దివాలా కోరు పరిస్థితులు ఉన్నాయి, అప్పులు తీసుకునేటువంటి విధానంలో రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాలనేటువంటి మాటలను కూడా చెప్పారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చెప్పారనేటువంటి దాని మీద కూడా విస్తృత చర్చ జరిగింది. అంటే తను వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కూడా ఆయన విభేదించారా అనేటువంటి చర్చ కూడా జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఇక దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ బాగా హైలైట్ చేస్తున్నారు, కోడికత్తి ఇష్యూ హైలైట్ చేస్తారు, బాబాయ్ హైలైట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే పరస్పర దాడులు. ఇవే రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తుంది, మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసి మరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక వ్యూహకర్తగా అతను తన నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని పాటించాడని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది ఇక్కడ కీలకం. అలానే పూర్తి స్థాయి వ్యూహకర్తగా ఆయన నియమించుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు గెలుపు లేకపోతే ఇద్దరికి కూడా చావో రేవో అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారం దక్కించుకుంటే 20 ఏళ్ళు పాగా వేసినట్టుగా ఆయన అంచనా. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు కాదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చెప్పారు. మనం ఈరోజు గెలుపు ప్రమాణ స్వీకారం చేయడం కాదు, 2024లో అధికారంలోకి ఎలా రావాలి, అలా వస్తేనే మనం ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు పరిపాలించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఆ రోజే స్పష్టంగా చెప్పారు. అంటే అతను చాలా లాంగ్ విజన్తో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఏంటంటే ఆయన వయసు రీత్యా కానీ, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కానీ తక్షణం గెలుపు లేకపోతే నెక్స్ట్ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఒక అంతర్గత సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. అలానే మొన్న జరిగినటువంటి అరెస్టుల తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాల్సిందే అనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు అందుకని ఈ ఈక్వేషన్స్ చూసేటువంటి క్రమంలో వీటన్నిటి నుంచి కూడా అస్త్ర సన్యాసం చేసి పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారి ప్రశాంత్ కిషోర్ దూరంగా వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి కదా. అందుకని బహుశా ఆయన సలహాలు సంప్రదింపుల కోసం ఆయన్ని మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్లోకి తీసుకొచ్చినటువంటి వాతావరణం. అలాగే మరొక వాదన కూడా వినిపిస్తుంది కేశవ్ గారు, ఏంటంటే ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీతో జత కట్టాడు అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి భావన ఉంటేనే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీతో కలుస్తున్నారు అనేటువంటి వాదనని టీడీపీ తెర మీద తీసుకొస్తుంది. అది ఇక మైండ్ గేమ్ కింద మనం చూడాలి. ఇప్పుడు ఇద్దరు ఆడుతుంది మైండ్ గేమే. జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారనేటువంటి మాట వైసీపీ నుంచి, చంద్రబాబు నాయుడు గెలిచేస్తారనేటువంటి మాట టీడీపీ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది ప్రజలు డిసైడ్ చేయడానికి ఇంకా సమయం ఉంది. కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడడానికి మాత్రం సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరు ఆట. అలాగే వైసీపీ కూడా ఏముంటుంది, అసలు ప్రశాంత్ కిషోర్ ఏం లేదు, ఆయన దగ్గర ఉన్న టీం అంతా కూడా చల్లా చెదరైపోయారు, సో అందులో మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తి మా దగ్గర ఉన్నారు, ఐపాక్ మా దగ్గరే ఉందని వైసీపీ చెప్తుంది. అవును, అదే చెప్తున్నారు కదా, ఐపాక్ కూడా అదే చెప్పింది కదా, మేము వైసీపీ విజయానికి మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రశాంత్ కిషోర్ మైనస్ ఆయన టీము. ప్రశాంత్ కిషోర్తో సంబంధం లేక ప్రశాంత్ కిషోర్ చెప్పారు, నేను ఇంకా రాజకీయ వ్యూహకర్తగా నేను ఇంకెవరికి పని చేయను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, రాజకీయ నాయకుడిగా మారబోతున్నాను, ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్ డైరెక్ట్ యాక్షన్ అనేటువంటి మాట ఆయనే చెప్పాడు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నేను వ్యూహరచన చేస్తానని ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి ఆ అవకాశం లేదు, ఆ స్పేస్ లేదు. తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ప్రశాంత్ కిషోర్ని ఒక సలహాదారుగా ఉపయోగించుకునేటువంటి అవకాశం తెలిసిన వ్యక్తిగా ఆయన సలహాదారుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక పరిణామంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన మరుక్షణం ఒక వారం 10 రోజులు చంద్రబాబు నాయుడే గెలిచేస్తారనేటువంటి హడావుడి నడిచింది. తర్వాత పరిణామాలు వేరే రకంగా మారినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత, ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి ఫెయిలర్స్, అలానే జనసేన టీడీపీ కలయిక వలన రాబోయేటువంటి సిగ్నల్స్ చాలా క్లియర్గా గెలిచేస్తాం అనేటువంటి ధీమా వ్యక్తం చేశారు. కానీ అంత ఈజీ కాదు గెలుపు అనేటువంటి విషయం రెండు పార్టీల నాయకులు కూడా అర్థమైంది. మనం జరిగినటువంటి సభ విషయం తర్వాత కూడా ఈ చర్చ విస్తృతంగా జరుగుతుంది. మళ్ళీ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ షేరింగ్ ఇవ్వాలని, లేదంటే కుల సమీకరణలు తీసుకురావడం, అదేంటే బోయిలు మేము కాదు పల్లకి మోసేందుకు మేము లేవు అనేటువంటి చర్చ తీసుకురావడం, అలానే ఒక సామాజిక వర్గంలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత ఎదురుదాడి జరుగుతున్నటువంటి క్రమంలో వీటన్నిటిని ఎలా సమన్వయపరచుకోవాలనేటువంటి వ్యూహ రచన విషయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు ఉపయోగపడవచ్చు. ప్రశాంత్ కిషోర్ తగలబెట్టేశారు కాబట్టి ఆర్పేటువంటి బాధ్యత మళ్ళీ ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పలేం కదా. కుల సమీకరణల పరంగా ప్రశాంత్ కిషోర్ పెట్టిన చిచ్చే రాష్ట్రంలో రాజేస్తుంది అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ చెప్పింది. అందుకే మెడిసిన్ కూడా ఆయన ఇమ్మని తీసుకొచ్చారేమో. బట్ ఇప్పుడున్నటువంటి స్టేటస్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే అధికారం లక్ష్యంగా జనసేన టీడీపీ కూటమి పనిచేస్తుంది. ఇదే క్రమంలో గత ఫలితాలు లేదా గత తప్పిదాలని సరిచేసుకునేటువంటి ఒక అవకాశంలోనో లేదా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకునేటువంటి వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ రంగప్రవేశం అనేది జరిగింది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుద్ది అనేది రాబోయే రోజుల్లో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక సలహాలు సంప్రదింపులు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటే కనుక అది వేరు.
పూర్తి స్థాయి స్ట్రాటజిస్ట్గా దిగితే కనుక ఆ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు అసలు స్ట్రాటజిస్ట్గా దిగేంత సమయం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లేదు. కాబట్టి ఆయన సలహాలని, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనల్ని, గతంలో జరిగినటువంటి నిర్ణయాల వలన వచ్చినటువంటి పొరపాట్లో, తప్పిదాలో వాటిని సరిచేసేటువంటి వ్యూహంలో భాగంగానే ఒక సలహాదారుగా తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దింపుతుంది అనేటువంటి సంకేతాలు మాత్రమే మనకు అర్థమవుతున్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే. పూర్తి స్థాయిగా దిగడానికైతే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వైసీపీకి సంబంధించినటువంటి బలహీనతలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా ఒక రాజకీయ సలహాలను మాత్రమే ప్రశాంత్ కిషోర్ నుంచి తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడానికి ప్రస్తున్నటువంటి టైం కూడా అందుకు తగ్గట్టుగా లేదని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.